మంచిర్యాల జిల్లా కేంద్రంలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఇవన్నీ చూసి ఇంకా మొన్న ఫోన్ ట్యాపింగ్ కూడా నిజంగానే ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ని కేటీఆర్ని అరెస్ట్ చేయాలి. సెంట్రల్ యాక్ట్ ఉంది క్లియర్గా, ఇట్లా ఫోన్ ట్యాపింగ్ చేయొద్దు. ఇది ఒక స్వేచ్ఛ, ప్రైవసీ అన్నమాట. ఎక్సెప్ట్ దేశం వ్యతిరేకంగా ఎవరైనా చేస్తే వాళ్ళ ఫోన్లే చీఫ్ సెక్రటరీ పర్మిషన్ ఇచ్చినప్పుడే ఫోన్ ట్యాపింగ్ అవుతుంది. కానీ ఇక్కడ కేవలం కేసీఆర్ కేటీఆర్ వారి ఆదేశాల ప్రకారంగా, వారి సూచనల ప్రకారంగా అందరు ఫోన్లు ట్యాప్ చేసి, మీకు తెలుసు నాకు కూడా నా ఫోన్ కూడా ఫుల్ ట్యాప్లో ఉండే, నాకు ఫేస్ టైం వాళ్ళు 4 సార్లు మెసేజ్ పంపించినారు. స్టేట్ టెర్రరిజం అంటే రాష్ట్రానికి చెందిన నాయకులు, పోలీస్ ఆఫీసర్స్ నీ ఫోన్ హ్యాక్ చేస్తుందని చెప్పి ఫేస్ టైం వాళ్ళు కూడా నాకు మెసేజ్ పంపించడం జరిగింది. అంటే ఎంత దిగజారిపోయి టీఆర్ఎస్ ప్రభుత్వము అప్పుడు ఆ రోజులలో ఏదైతే చేసినారో ప్రజలు వారికి సరైన గుణపాఠం ఇచ్చి కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారు ఎట్లయితే ప్రామిస్ చేసినారో మీ అందరికీ కూడా ఈ గ్యారంటీ కార్డు అమలు చేస్తామని చెప్పి 5 గ్యారంటీలు 6 గ్యారంటీలలో కూడా అమలు చేయడం జరిగింది. ప్రత్యేకంగా గ్యాస్ 500 రూపీస్, మహిళలకు ఫ్రీ బస్ ట్రావెల్, 200 ఎలక్ట్రిసిటీ యూనిట్స్ ఫ్రీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షల వరకు ఫ్రీ ట్రీట్మెంటు, ఇంకా ఇందిరమ్మ హౌజెస్ కోసం స్కీమ్ స్టార్ట్ అయింది. అమలు ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు. ఇంకా మహిళలకు ఏదైతే 2500 రావనో ఈ ఎలక్షన్ కోడ్ తర్వాత అది కూడా అమలు చేస్తామని చెప్పి వారు చెప్పినారు. మేము గ్రామాలలో తిరిగినప్పుడు కూడా అన్ని చోట్ల కూడా చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. అన్ని చోట్ల కూడా వన్ సైడెడ్గా కార్యకర్తలు, ప్రజలందరూ కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఈ వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ సుమారు 12 నుంచి 14 సీట్ల వరకు గెలిచే అవకాశాలు ఉన్నాయి. 100% వాళ్ళు ఇన్ని సీట్లు గెలుస్తారు. అంటే బీజేపీ కూడా ఇన్ని వాగ్దానాలు ఇవ్వడము, ఒక్క నిమిషం లింగయ్య, బీజేపీ కూడా ఇన్ని వాగ్దానాలు ఇచ్చినారు. వాగ్దానాలు ఇచ్చినప్పటికీ కూడా సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తున్నారు. ఈ 10 సంవత్సరాలు చూసుకుంటే బీజేపీతోని మన రాష్ట్రానికి ఏదైతే సపోర్ట్ రావాలో చాలా సమస్యల పైన ఆ సపోర్ట్ రాలేదు. వారు కూడా ఈ వచ్చే కేంద్రంలో వచ్చినా కానీ ఏం వచ్చేది లేదు. అక్కడ కేవలము ఇక్కడ ప్రజలు, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పనులు చేస్తుందో అందరికీ కూడా న్యాయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తానని చెప్పి ప్రజాపాలన ఏదైతే మొదలుపెట్టినారో రేవంత్ రెడ్డి గారు, ప్రజలందరూ కూడా ఆ స్వేచ్ఛ ఏదైతే ఉందో ప్రజలకు వచ్చి వారికి మన సమస్యలు చెప్పుకోవడానికి, ఏదైనా ఉంటే మమ్మల్ని విమర్శించడానికి ఆ స్వేచ్ఛ ఏదైతే పోయిందో వాళ్ళందరూ కూడా సంతోషిస్తున్నారు. మా స్వేచ్ఛ వాపసు వచ్చింది, డెమోక్రసీ అంటే ఇదే అని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. మేము అన్ని సెక్షన్స్ మా పెద్దపల్లి పార్లమెంట్లో అన్ని కులాలు, అన్ని మతాలు అందరూ కూడా మేము వారికి కలిసి, మేము కాకా కుటుంబం ఈ ప్రాంతంలో ఇన్ని సంవత్సరాలు మేము చేయడానికి వచ్చాము, సేవ చేశాము. నేను ఎంపీగా లేనప్పటికీ కూడా ఈ పెద్దపల్లి నియోజకవర్గంలో వారానికి 2 రోజులు తిరిగి ఇక్కడ ప్రజల సమస్యలు కనుక్కొని ప్రజలతోనే మమేకమై ప్రజలతో పనిచేస్తూ వచ్చినందుకు చాలామంది కూడా పాజిటివ్గా రెస్పాండ్ చేస్తున్నారు. వాళ్ళకి తెలుసు కాకా వెంకటస్వామి గారు ఇక్కడ ఉన్నప్పుడు జైపూర్ పవర్ ప్లాంట్ అనే కానీ సింగరేణి సంస్థకు 1,00,000 ఉద్యోగాలు కాపాడి సింగరేణి సంస్థను కాపాడినారు. నేను కూడా ఎంపీగా ఉన్నప్పుడు రామగుండం ఫర్టిలైజర్ ప్లాంట్ని రీఓపెన్ చేయించడము, దాంతోపాటు మొన్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, మొన్న ఎలక్షన్లో ఏదైతే నేను వాగ్దానం ఇచ్చినానో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఆల్రెడీ మందమరిలో ప్రారంభం చేయడం జరిగింది. చెన్నూరుది కూడా అతి త్వరలోనే
ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఈ ఎలక్షన్ కోడ్ తర్వాత 2-3 మంత్స్లో అది కూడా పూర్తిగా చేసి స్టార్ట్ చేయడం జరుగుతుంది. సింగరేణి సంస్థలో 80% వరకు కూడా లోకల్ ఎంప్లాయ్మెంట్ రావాలని చెప్పి అదొక నిర్ణయం కూడా సింగరేణి సంస్థ తీసుకోవడము. మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా వారు మాకు ప్రామిస్ చేసినారు. ఈ జైపూర్ పవర్ ప్లాంట్లో 850 మెగావాట్స్ కొత్త పవర్ ప్లాంట్ కూడా స్థాపించి దానికి ఒక 5,000 ఉద్యోగాలు కల్పిస్తాము. సింగరేణి సంస్థ ద్వారా కొత్త గనులు తీసుకొచ్చే అవకాశం కూడా ఉన్నది. మేము దానిలో కూడా తొందరగా సిఎండిని ఫాలోఅప్ చేసి తొందరగా గనులు తీసుకొస్తే బాగుంటుంది. ఆల్రెడీ సింగరేణి సంస్థ పోయిన సంవత్సరము 70 మిలియన్ టన్నుల ఉత్పత్తి చేసి ఈ దేశంలోనే బొగ్గుని థర్మల్ పవర్ సెక్టర్లో కాపాడడంలో సింగరేణి ఒక కీలకమైన పాత్ర వేసింది. మేము ఈరోజు అందరినీ కూడా ఇదే అప్పీల్ చేస్తున్నాము. ఈరోజు మా సునీల్ వచ్చినాడు ఎంఆర్పిఎస్ నుంచి, వారు కూడా మాకు సపోర్ట్ చేయమని చెప్పి మేము వారికి చెప్పడం జరిగింది. ఎప్పుడు కూడా కాగా కుటుంబం అందరినీ కలిసి మెలిసి పనిచేసేవారు. ఏ సమస్య ఉన్నా కానీ కాగా చూసుకునేవారు. అలాగే నేను కూడా ఎంపీగా ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో అందరినీ కలిసి మెలిసి వారి పనులు చేసేవాడిని. వారికి కూడా విశ్వాసం ఇప్పించినాను. ఎప్పుడైతే వినోద్ గారు ఇక్కడ మంత్రివర్యులు ఉన్నారో, ఎమ్మెల్యేగా ఉన్నారో, మన మందమరిలో లెదర్ పార్క్ గురించి కూడా పనులు అప్పుడు ఆ రోజులు ఆల్రెడీ సగం పూర్తిగా అయింది. అంటే యాక్చువల్లీ మొత్తం పూర్తిగా అయింది. నేను వారికి చెప్పినాను ఇంకొక 10 లక్షలు ఇచ్చి ఈ మరమ్మతులు చేసి ఈ లెదర్ పార్క్ కూడా తొందరగా ప్రారంభం చేయడానికి కృషి చేస్తామని చెప్పి సునీల్ గారికి చెప్పడం జరిగింది. అంతేగాక అన్ని చోట్ల కూడా ఎక్కడైతే మాదిగా భవన్స్ అవసరమో దానికి కూడా కృషి చేస్తామని చెప్పి వారికి మాట ఇవ్వడం జరిగింది. ఈరోజు మేము అందరికీ ఎంఆర్పిఎస్ వాళ్ళందరికీ అప్పీల్ చేస్తున్నాం. మేము ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, మేమున్నాం, ఇక్కడ ఎమ్మెల్యేస్గా ఎంపీస్గా మేము ఉంటాము, మేము మీ సేవలో పనిచేస్తాము అని చెప్పి అందరికీ కూడా మేము ఆ విశ్వాసం కల్పిస్తున్నాము. మేము కూడా వారికి సపోర్ట్ మాకు చేయమని చెప్పి వారికి కోరడం జరిగింది. వాళ్ళు కూడా ఒక నిర్ణయం తీసుకుంటారు. వాళ్ళు కూడా వంశీ గారు, ఓదెల్ గారు మాట్లాడిన తర్వాత సునీల్ గారు కూడా మాట్లాడి వారు మా సపోర్ట్ వారు తెలియజేస్తారు. థ్యాంక్ యూ.